రజిక వాలంటీర్ సర్వీస్ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఆదివారం కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో 10వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతిభగల పేద విద్యార్థులకు రజిక వాలంటీర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపకార వేతనాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్వీఎస్ అందిస్తున్న సేవలను కొనియాడారు. గతంలో ఉన్నత చదువులు చదవాలి అంటే కష్టతరంగా ఉండేదని, నేడు ఆ పరిస్థితి లేదని, ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వంతో పాటు ఆర్వీఎస్ సంస్థ లాంటి స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు అందిపుచ్చుకొని తమ లక్ష్యాలను చేరుకోవాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచించారు. అనంతరం విద్యార్థులకు దాతల సహకారంతో బ్యాగులు, బుక్స్, రీడింగ్ చైర్స్ పంపిణీ చేశారు. అలాగే వాళ్ళు తీసుకొచ్చిన ఒక మార్పులు ఏంటంటే పిల్లలకి 10th క్లాస్ తర్వాత ఆ ఫ్యూచర్ గైడ్లైన్స్ని, ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు అందరూ దీంట్లో సభ్యులు ఉండటం వల్ల వాళ్ళ కెరియర్ సంబంధించి కెరియర్ నిలబెట్టుకునే దానికి అవకాశాలు ఏ రకంగా ఉంటాయి, ఆ అవకాశాలను ఎలా వినియోగించుకోవడానికి, దానికి కావాల్సిన మెటీరియల్ని, దానికి కావాల్సిన ట్యూషన్ కోచింగ్, వీటన్నిటిని ఏర్పాటు చేసి ఎంతోమంది పిల్లలకి ఆర్వీఎస్ ద్వారా సహాయం చేయటం అభినందిస్తూ, స్థలం కోసం నేను ఇచ్చిన హామీ అది. నేను చెన్నై వచ్చి నాతో చెప్పినప్పుడు డెఫినెట్గా ఇచ్చేద్దామని చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను, దీంట్లో చెన్నై నాకు ఆల్టర్నేట్ చెప్పాడు. డెఫినెట్గా దాన్ని చేసే బాధ్యత 100% చెబుతున్నాను. ఈరోజు కూడా చాలా మందికి క్వాలిటీ ఎడ్యుకేషన్ దూరంగా ఉంటారు. ఈరోజు కూడా అటువంటి సందర్భంలోనే ప్రభుత్వాలు, మరి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం, ఎక్కడైతే పేదవాడు, మధ్యతరగతి పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు ఉండే వాటిని అప్డేట్ చేసి నాణ్యమైన విద్యని అందిస్తాము. ఈ ఒక పక్క గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కోసం బాగా ఇచ్చేస్తుంటే, ఇంకో పక్క ఇలాంటి వాలంటరీ ఆర్గనైజేషన్స్, ఆర్వీఎస్ లాంటి వాలంటరీ ఆర్గనైజేషన్స్ సంఘంలో ఉన్న పిల్లలకి హెల్ప్ చేయటం, పేద పిల్లలకి హెల్ప్ చేయటం, వాళ్ళు బాగా చదువుకునేది చేయటం, ఇవి ఇంకో పక్క జరుగుతాం. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఈరోజు ప్లాట్ఫామ్స్ దొరుకుతున్నాయి, డయాస్ దొరుకుతున్నాయి చదువుకోవడానికి. అటు ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాలు కావచ్చు, మీ తల్లిదండ్రులు మన పిల్లలకి కర్మ పట్టకూడదురా, మనమేదో తిని కనుక, మనమేదో పనులు చేసుకొని, మనమేదో వచ్చిన దాంట్లో కష్టపడతా ఉంటాం, ఈ కర్మ పిల్లలు పట్టకూడదురా, పిల్లలు చదువుకుంటే ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒకటి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేది అని వాళ్ళు జీవితాన్ని సాక్రిఫై చేస్తున్నారు. మీరు దయచేసి ఇక్కడ ఉన్న పిల్లలందరూ గమనించండి. ఈ అవకాశాలను ఉపయోగించుకొని బాగా చదివి మంచి నాలెడ్జ్తో మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా మీ నాలెడ్జ్ని గెయిన్ చేయండి, అది అవసరం. ఈ కార్యక్రమంలో వైవి రమేష్ బాబు, పి నారాయణరావు, రిటైర్డ్ ఎస్పీ బాల వెంకటేశ్వరరావు, ఎంపీడీసీ చెన్నయ్య, సొసైటీ అధ్యక్షులు పోతర్లంక ప్రసాద్, కార్యదర్శి పి శ్రీనివాస్, కోశాధికారి పోతర్లంక శ్రీనివాస్, నాంచారయ్య, మునిపల్లి వంశీ, 24, 38 వార్డుల కౌన్సిలర్లు వేలపాటి విజయలక్ష్మి, లక్ష్మీ లావణ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉపయోగపడాలని, ఈ సంస్థ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుకుంటూ, ఈ సంస్థ చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ సంస్థ ముందుకు నడిపిస్తూ సభ్యులు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు నా ప్రత్యేక అభినందనలు. పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని మేము ఆర్వీఎస్ ద్వారా విద్యార్థులకు సహాయ సహకారం, అంటే విద్య యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్నామని చెప్పేసి గ్రహించి మాకు ఏదో రూపంలో సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. అలాగే మాకు అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తూనే ఉన్నారు నేటికి కూడా. అలాగే భవిష్యత్తులో మేము ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో మన కమ్యూనిటీ విద్యార్థులకు ఒక
స్థలాన్ని కేటాయించి అక్కడ ఒక లైబ్రరీ లాగా పెట్టి దాంట్లోనే పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి శిక్షణా తరగతులు నిర్వహించి మన వాళ్ళని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో మేము ఉన్నాము. మనకి ఎక్కడో చోట సహాయ సహకారాలు అందించాలి అంటే స్థలం కేటాయించి నా వంతు సహాయం నేను చేస్తానని చెప్పేసి తెలియజేశాను. రాబోయే